సార్ ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న యూత్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలంటే కనుక వాళ్ళున్న ఫీల్డ్లో అంటే చదువుకుంటున్నప్పుడు వాళ్ళు మంచి ర్యాంకులు కొడుతూ మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి మంచి జీవితం గడపడానికి వాళ్ళకి ఎలాంటి సామర్థ్యాన్ని వాళ్ళల్లో ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకుని దాన్ని బయట పెట్టుకోవడం ఎట్లా అంటే చాలా చిన్న విషయాలకే చాలా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతున్నారు. కరెక్ట్. నథింగ్ బట్ సూసైడ్స్. కరెక్ట్. ఏం చెప్తారు సార్ వాళ్ళు? 100% చాలా మంచి ప్రశ్న సార్, చాలా రెలవెంట్ కూడా. మీరు చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేస్తే మనం చాలా రెగ్యులర్గా వాడే భాష, ఒక పర్సన్ ఒక వ్యక్తి స్టూడెంట్స్లోంచి ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ అయ్యాడు అనుకోండి, అవును, మీరు ఆ మిగతా స్టూడెంట్స్ని అడిగితే నిన్నటి దాకా వీడు నాతోనే ఉన్నాడు అంటారు. అవును, యు గెటింగ్ సో హీస్ అమాంగ్స్ట్ సమ్ టైమ్స్ సేమ్ బెంచ్ ఆల్సో సేమ్ ప్లేస్ హీస్ అమాంగ్స్ట్ యు, నో వన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. ప్రపంచంలో చాలా గొప్పలు సాధించిన ఎవ్వరూ బయట నుంచి రాలేదు, ఇక్కడ వాళ్ళే మనతో పాటు ఇక్కడ వారే, మీతో పాటే, నువ్వే. నేను ఇంకొక అడుగు ముందుకేస్తున్నా. సత్య నాదెల్లా సక్సెస్ అయ్యాడు అనుకోండి, మైక్రోసాఫ్ట్ CEO అయ్యి, నువ్వే. ఇట్స్ యూ హూ బిల్డ్ సత్య నాదెల్లా. నేను, మీరు, అమ్మ, నాన్న, ఒక రైతు కొడుకు ఒక అద్భుతమైన శిఖరాలను ఎదురని చూస్తుంటాం మనం. మనం చాలాసార్లు చూస్తుంటాం ఆటో భారత్ గారని, ఇంకోరని, ఒకరు బజ్జీల బండి వేస్తున్నారు, కలెక్టర్ అయ్యాడు. చాలా చాలా ఎగ్జాంపుల్స్. 100% హూ బిల్డ్ హిమ్. యాక్చువల్గా తనను తాను బిల్డ్ చేసుకున్న ప్రాసెస్లో తండ్రి బిల్డ్ చేశాడు. ఇక్కడ తండ్రి సక్సెస్, ఆ తల్లి సక్సెస్, బజ్జీలుకున్న ప్రతివాడు సక్సెస్. ఇంకో స్టెప్ ముందుకెళ్ళాను నేను మీకు. ఒక సమాజాన్ని బిల్డ్ చేసాం మనం అందరం కలిసి. చంద్రయాన్ రిలీజ్ అయిందంటే సైంటిస్టుల గొప్పతనం ఒకటే కాదు సార్, ఆ చంద్రయాన్ రిలీజ్ చేయడానికి శ్రీహరికోట నిర్మించిన ఆ సమాజానికి, ఆ దేశంలో బతుకుతున్నాం మన అందరిది. అంతమంది హెల్ప్, ఇంతమంది సార్, అందరూ సక్సెస్ఫుల్లే. అసలు ఫెయిల్ ఎవరయ్యారు నా దృష్టిలో? చంద్రయాన్ మీ సక్సెస్ కాదా, నా సక్సెస్ కాదా చంద్రయాన్? ఓకే, మనలో ఉన్న ఒక తండ్రి కొడుకే కదా సైంటిస్ట్ అయ్యాడు, మనలో ఉన్న ఒక తల్లి కూతురే కదా సైంటిస్ట్. సో అలా మనం ఎందుకు అవ్వలేదు అనేది ఆలోచించి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ, అలా ఎందుకు, అంతే తప్ప వాడయ్యాడు నేను కాలేదు అనొద్దు. అది 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 ఒక మూర్ఖత్వానికి పరాకాష్ట అనమాట. మూర్ఖత్వమే ఇంకా పరాకాష్ఠలో మూర్ఖత్వం. నీలో ఉన్న ఒకడే. నేను ఎప్పుడు చెప్తుంటాను, నువ్వు నేను కలిస్తే మనం, మనం కలిస్తే జనం, జనం కలిస్తే ప్రపంచం, చుక్క చుక్క నీటి బొట్టు కలిసి సంద్రం అవ్వలేదా అని ఒక మహాకవి రాశారు. నిజమే కదా. ఈ చుక్కలన్నీ ఎలా కలిసాయి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సముద్రం ఈజ్ ఇన్ ద డ్రాప్స్. వెళ్ళాలి, ఒక చోటుకు వెళ్ళాలి, ప్రవాహం. సో ఈ ప్రాసెస్ లో మీరు జరిగేటప్పుడు, మీరు అన్లీష్ చేసేటప్పుడు స్ట్రెంత్ ని, పొరపాటున కూడా ఎక్కడైతే మనకి, మీరు ఇంతకుముందు సెన్సిటివ్ ఇష్యూ చెప్పారు, సూసైడ్స్ అవన్నీ, ఎప్పుడైతే కంపారిజన్ నెగిటివ్ గా జరుగుతుందో సార్, వీటికి దారితీస్తుంది. యూ మీన్ అంటే మీ మాట కట్టొచ్చా, మనం పక్క వాళ్ళ గురించి పట్టించుకోని అవసరం లేదంటారా ఈ జర్నీలో, ఈ విషయంలో? పక్కవాడే నువ్వు అంటాను నేను. నేను యాక్చువల్గా నేను చెప్పేది కొంచెం డీటెయిల్గా చెప్తాను మీకు. పక్క వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అని నేను ఎప్పుడు అనను. పక్క వాళ్ళే మీరు అంటాను నేను. ఎదుటివాడి సక్సెస్లో నీ సక్సెస్ ఉంది అంటాను, ఎదుటివాడి ఫెయిల్యూర్లో నీ ఫెయిల్యూర్ ఉంది అంటాను. నువ్వు వాడు కలిసినప్పుడే ఫెయిల్యూర్ సక్సెస్ అయినా ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇప్పుడు జరిగేటప్పుడు ఈ కంపారిటివ్లో ముఖ్యంగా చాలా మంది పిల్లల్లో మీరు అన్నటువంటి, నేను ఆ పదాన్ని వాడడానికి కూడా ఇష్టపడిన యాక్చువల్గా, బట్ ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ స్టెప్స్లోకి వెళ్ళి ఒక మిస్టేక్ చేయడానికి వచ్చే బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే వేరే వాళ్ళని కంపేర్ చేసుకుంటుంటారు వాళ్ళు. అతనికి టాప్ వచ్చింది నాకు. దీంట్లో పేరెంట్స్ మిస్టేక్ కూడా కొంచెం వరకు ఉంది సార్. స్ట్రెస్లోకి నెడుతుంటాం మనం. పక్కింటి వాళ్ళ అబ్బాయి అలా, ఎదుటి వాళ్ళ అమ్మాయి అలా, నువ్వెందుకు ఇలా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మూలుగుతున్న నక్క పైన ఏదో పడ్డట్టు అన్నట్టు. అలాగే ఇప్పుడు అసలే స్ట్రెస్, మీరు స్ట్రెస్, సమాజం స్ట్రెస్, సక్సెస్ఫుల్ స్ట్రెస్. నేను రేపు సక్సెస్ అయిపోవాలి, రేపే ఎందుకు కావాలి, ఎల్లుండి ఎందుకు కావాలి? ఎగ్జాక్ట్లీ, ఈ ఇన్స్టాంట్ గా రావాలి అని. నూడిల్స్ కాదు కదా సార్, నూడిల్స్ అయితే 2 minutes లో సక్సెస్ రాదు. 2 minutes లో వచ్చేదాన్ని నూడిల్స్ అంటారు. సక్సెస్ కాదు, ఇట్స్ అ ప్రాసెస్. టేక్ యువర్ టైం, రిలాక్స్, గివ్ ఇట్ యువర్ టైం. అద్భుతమైన సక్సెస్ విషయాలన్నీ పరిపక్వత చెందిన తర్వాతనే వస్తాయి. సో నా పాయింట్ ఏంటంటే ఆ ఎవెన్యూస్ క్రియేట్ చేయాలి. అంటే ఒక క్రికెట్ ఎప్పుడు ఆడతాం మనం? గ్రౌండ్ ఉన్నప్పుడు కదా. ఒక వాలీబాల్ ఆడాలి, వాలీబాల్కి సంబంధించిన గ్రౌండ్ ఉండాలి. ఫుట్బాల్ ఆడాలి, ఫుట్బాల్. సో అలా ఒక సక్సెస్ కూడా మీరు ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, ఈ సమాజమే క్రియేట్ చేయాలి. నన్ను యాక్సెప్ట్ చేస్తారు, నేను ఫెయిల్ అయినా ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందని ఎప్పుడైతే ఒక బాబు పాప అనుకుంటారో, ఎప్పుడు ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోరు సార్. బిలీవ్ మీ, తీసుకోరు. అయ్యో నన్ను ఏమంటారు అనుకున్నప్పుడు మాత్రమే స్టెప్స్కి వెళ్తారు సార్. ఓకే, ఒక్కసారి మీరు చెప్పినట్టుగా కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ సామర్థ్యాన్ని బయటకు తీసేటువంటి ఈ ప్రాసెస్లో
మీరు ఒక ప్రాసెస్లో చెప్తున్నారు, అవును. చాలా బాగా వివరిస్తున్నారు. స్టూడెంట్స్ ముఖ్యంగా వింటే చాలా ఇన్స్పైర్ అవుతారు, డెఫినెట్గా ఆచరణలో కూడా పెడతారు. మరి ఈ ప్రాసెస్లో భాగంగా ఫ్యామిలీ కానీ, మన పక్కని మనం వెన్నంటుండేటువంటి స్నేహితులు కానీ, చాలామంది చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటుంటారు, క్లోజ్ అసోసియేట్స్ ఉంటారు బయట వాళ్ళు, అండ్ టోటల్గా సమాజం, అవును. ఈ సొసైటీ, ఇవన్నీ కూడా వీటి పాత్ర ఏమిటి? ఇవి ఎలా ఉంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఇన్నర్ అంటే వ్యక్తిగతంగా లోపల ఉన్నటువంటి సామర్థ్యాలు బయటకు వస్తాయి, ఎలా వస్తాయంటారు? ఇది చాలా మంచి ప్రశ్న సార్. ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ అనమాట ఇది. అంటే నన్ను నేను నీకు ఎక్స్ప్రెస్ చేయాలి. అవును. వెన్ ఐ సే నన్ను నేను మీకు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, అంటే నాలో ఇది ఉంది, ఈ స్ట్రెంగ్త్ ఉందని పక్క వాళ్ళకి తెలిసినప్పుడు ఆ పక్క వాళ్ళు ఈ స్ట్రెంగ్త్ని యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. చాలా ఇప్పుడు ఉన్న సొసైటీలో ముఖ్యంగా టీమ్ వర్క్ అని మాట్లాడుతుంటాం మనం. అవును. టీమ్ వర్క్ అని, యూ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ ద టీమ్స్ అని, ఇవన్నీ కార్పొరేట్ లాంగ్వేజ్లో చెప్తారు. టీమ్ అనేది ఎలా తయారవుతుంది? ఒక సమూహాన్ని టీం అంటారు. అవును. ఒక గుంపు, అది గొర్రెల మందైనా సింహాల మందైనా గుంపు గుంపే సార్. గుంపు బలమే వేరు సార్. అవును. చాలా సందర్భాలు చూసాం. సింహం ఒక సింహం ఉన్నప్పుడు 100 గొర్రెలు ఉంటే బలం గొర్రెలుగా ఉంటుంది సార్. అవును. చాలా Very honest. చాలా యానిమల్ ప్లాంట్లో చూస్తుంటాం కదా. చాలా సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది మనం కావడమే స్ట్రెంగ్త్. అవును. ఒకటి. రెండవ విషయం ఏంటంటే ఆ సందర్భాన్ని క్రియేట్ చేసుకోవడం. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇప్పుడు హనుమంతుడు నైస్ కొండను ఎత్తినప్పుడు కానీ, ఆయనకి తెలియలేదు, సంజీవన్ని తీసుకొచ్చినప్పుడు కానీ, అవును, రైట్, తన గుండెని తను చీల్చుకున్నప్పుడు కానీ, ఇప్పటికీ ఆ ఎగ్జాంపుల్స్ ఉపయోగిస్తూ ఉంటాం మనం. నీకు తెలియదురా, నువ్వు హనుమంతులు లాంటి వాడివి, నీకు చాలా శక్తి ఉంది. మారుతి బలం అంటాం మనం. అవును. చాలా వింటుంటాం. Exactly. అంటే నీకు తెలియదు, నువ్వు చేయగలవు, కొండను దాటగలవు. ఎప్పుడు తెలిసింది దానికి? ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. మనం చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాం. చాలా మంది పిల్లలు, నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సార్, అద్భుతమైన పిల్లలు ఉన్నారు సార్ ఈరోజు. ప్రపంచం చాలా మంది అంటుంటారు, నాకు ఫెలో టీచర్స్ కూడా, ఏమైపోతుంది సార్ సొసైటీ? ఏం కాలేదు సార్ సొసైటీకి. సొసైటీ అద్భుతంగా ఉంది. జస్ట్ బీ పాజిటివ్. మనం ఏంటంటే ఒక అద్భుతాన్ని జరిగేటప్పుడు ఆ ప్రాసెస్లో చాలా ఎత్తులు పల్లాలు చూస్తాం, లోతులు అగాధాలు చూస్తాం. ఇవన్నీ వాటిలో ప్రాసెస్ అంతే. ఒక అద్భుతం జరగబోతుంది. ఒక 20 సంవత్సరాల క్రితం కొన్ని అద్భుతాలు జరిగాయి. 1991 ఇండస్ట్రియల్ పాలసీ ఒక అద్భుతం జరిగింది. అప్పటి నుంచి భారతదేశం యొక్క ఫేసే చేంజ్ అయిపోయింది. విపణి చేంజ్ అయిపోయింది. అసలు ద వే యూ లుక్ ఎట్ ఇట్, ఎవ్రీథింగ్ చేంజ్. సో ఎవ్రీ మనం ట్రెండ్ అంటాం కదా, మీరు త్రివిక్రమ్ గారి లాంగ్వేజ్ లో చెప్పాలి, ట్రెండ్ అంటాం. అలా ఎవ్రీ 20-30 years ఒక ట్రెండ్ మారుతుంది. మార్పు అద్భుతం సార్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్, ఆల్సో క్వైట్ న్యాచురల్. మార్పు మాత్రమే శాశ్వతం, మిగతా అన్ని శాశ్వతాలు కాదు. మిమ్మల్ని మీరు ఎంత స్ట్రెంగ్తన్ చేసుకుంటున్నారు, నా బలాన్ని ఒక అద్భుతాన్ని జరిగే ప్రాసెస్లో నా బలాన్ని ఎంత వాడుతున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇంకోటి, స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ప్రతి స్టూడెంట్ ఒక అద్భుతమైన, ఇప్పుడు న్యూటన్ కానీ, మీరు ఐన్స్టీన్ గురించి ఐన్స్టీన్ తన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, హౌ మచ్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఈజ్ యూజ్డ్. స్టడీ జరిగింది, హార్డ్వేర్ కూడా చేసింది. ఐన్స్టీన్ బ్రెయిన్ లో 0.7% యూజ్ అయింది సార్. ఈ వర్షన్ ఈక్వల్ టు MC² ని, లేకపోతే ప్రపంచానికి సైన్స్ ని పరిచయం చేసిన ఐన్స్టీన్ లో తన బ్రెయిన్ లో 100% ఉపయోగించుంటే కనుక ఎంత అద్భుతం చూసింది సార్. ఇంపాసిబుల్. స్టీఫెన్ హాకింగ్ తెలుసు మీకు అందరికి, కదలలేని స్థితిలో, కదలలేని డిసేబుల్డ్ అంటారు ప్రపంచం, విచ్ ఇస్ ఇన్కరెక్ట్. బట్ అలాంటి పరిస్థితుల్లో ఎన్ని అద్భుతాలు చేశారు సార్. కొన్ని 100 పేటెంట్స్ ఉన్నాయి ఆయన పేరు మీద. ఇఫ్ హీ కెన్ డూ ఇట్, వై కాంట్ యూ? ఇంకా సమాజం గురించి డిస్కషన్ లేదు సార్. దయచేసి నా రిక్వెస్ట్, ఇది చాలా హంబుల్ అండ్ హానెస్ట్ రిక్వెస్ట్. మీరు అనుకునేటప్పుడు మీ లైఫ్ ప్రపంచానికి దేవుడు మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు మీకోసం పరిచయం చేయలేదు. ఏదో సంథింగ్ ఉంది. దేర్ ఈస్ అ పర్పస్. దేర్ ఈస్ అ పర్పస్ ఫర్ ఎవ్రీ బర్త్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో జరిగిన ప్రతి పుట్టుక వెనక ఒక అద్భుతమైన పర్పస్ ఉంది. అది గ్రహిస్తే చాలు, అంతే. అది మీరు డిసైడ్ చేయక్కర్లేదు, ఇట్స్ ఆల్రెడీ డిసైడెడ్. యూ జస్ట్ హ్యావ్ టు ఫాలో. మీరే మారుతుంది, ఈ ప్రపంచం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి చిన్న చిన్న ఎమోషన్స్లోకి వెళ్ళిపోయి ఈ స్టెప్ తీసేసుకుంటే తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించండి సార్. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ చూడండి. ఒక సూసైడ్ అటెంప్ట్ వల్ల ఒక ప్రాణం పోయింది, అక్కడితో ఆగిపోయింది సార్. ఎంత ఎఫెక్ట్ ఉంది సార్ సమాజం. ఎంతమంది తల్లులు బాధపడుతున్నారు, ఎంతమంది తండ్రులు బాధపడుతున్నారు. ఈ సమాజం ఎంత లాస్ అవుతుంది. ఇట్స్ నాట్ యువర్ లైఫ్, ఇట్స్ వరల్డ్స్ లైఫ్.